యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డ్ అంటూ ఆ రోజుల్లో వచ్చిన జార్జి రెడ్డి మూవీ సాంగ్ నుంచి మొన్న రిలీజ్ అయిన బంగారి బంగారి అనే సాంగ్ వరకు కూడా మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది. జార్జి రెడ్డి గారు అప్పట్లో బుల్లెట్ తోలేదంట. ఆ బుల్లెట్ మీద ఏదన్నా సాంగ్ కావాలి అని అంటే సరే అని చెప్పి అప్పుడు మిట్టపల్లి సురేందర్ అన్నకు చెప్తే ఆయన వచ్చి కూర్చొని లిరిక్స్ రాశాక ట్యూన్ చేసాం. అది తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి జనని అనే సాంగ్ అనేది కూడా ఆ పాట అనేది కూడా ఇచ్చారు. సినిమాటిక్ ఇదిలోకి బ్లెండ్ చేసి చేద్దామనే ఆలోచనలో వచ్చింది ఆ పాట. అంటే కేవలం మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా మరి ఒక గాయకుడుగా కూడా మీరు ముందుకెళ్తున్నారు కదా. కోలు కోలో కోలోయమ్మ కొమ్మ చివరన పూలు పూసే కోలో తానే నానే తానే నానే కోలు కోలమ్మ కోలో కోలో నా సామి. జగనన్న నాకు ఫస్ట్ ఫిలిం అవకాశం ఇచ్చారు, నీది నాది ఒకే కథ. సో ఇంకా ఆయనకు నేను డెడికేటెడ్గా పనిచేయాలి. పెద్ద ఫిలిం రానా సాయి పల్లవి అంటే నా కెరియర్లో అది ఇంకా పెద్దది కదా. అప్పటికి నాకు మన అందరి మనసుల్లో దగ్గరైన ఒక వెబ్ సిరీస్ 90s వెబ్ సిరీస్ సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డ్ అంటూ ఆ రోజుల్లో వచ్చిన జార్జి రెడ్డి మూవీ సాంగ్ నుంచి మొన్న రిలీజ్ అయిన బంగారి బంగారి అనే సాంగ్ వరకు కూడా మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ మధ్యలో ఒక వెబ్ సిరీస్ ద్వారా కూడా ఏంటంటే సాంప్రదాయిని సుప్పిని అని చెప్పేసి అలా ఒక ట్యాగ్ లైన్ మనందరినీ కూడా మన నోటి వెంట కూడా వచ్చేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది సురేష్ బొబ్బిలి గారు. ఎస్, అండ్ చాలా మంచి మ్యూజిక్ అనేది కూడా ఆల్బమ్స్ ఇచ్చారు. అండ్ ప్రజెంట్ అయితే ఆయన వేగం కూడా పెంచారు. మరి ఆయన చేస్తున్న మూవీస్ కానీ ఇంకా బోల్డెన్ సంగతులు, ఈ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది అనే దాని గురించి కూడా మనం బోల్డెన్ విషయాలు మాట్లాడుకోవాలి కదా. ఎస్, ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు. ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాం, మాట్లాడేద్దాం. హాయ్ సార్, నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి, మీరు? చాలా బాగున్నాను సార్. అండ్ మిమ్మల్ని చూసే ఏమో మీరు కూడా నాకు ఏమన్నా సింగర్గా ఛాన్స్ ఇస్తారని ఒక పాట అలా స్టార్టింగ్లో వదిలేసా. బాగుంటే ఖచ్చితంగా నా గొంతు దానికి సెట్ అవ్వదని అర్థమైంది సార్. సార్, మా అబ్బాయి అనే మూవీ నుంచి మీ ప్రయాణం అనేది కూడా మొదలైంది. తర్వాత చాలా మూవీస్ అనేది కూడా చేసుకుంటూ సో కానీ ఈ మూవీస్ అన్నీ చేసుకుంటున్నా కానీ మధ్యలో మంచి మంచి హిట్స్ ఉన్నా కానీ ఎక్కువగా మీరు అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండిపోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్స్ నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఏమండి అంటే పాటలు జనాల్లో ఉన్నాయి, బట్ నేను ఎక్కువ ఎక్స్పోజ్ నాకు అంటే ఎక్కువ ఇష్టం లేదు, బయటికి కనబడడం అట్లా ఇష్టం ఉండదు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, పాటలు జనాల్లో ఉన్నాయి కదా, వింటున్నారు కదా, సో అక్కడ అంతే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏ ఆర్టిస్ట్కైనా ఏ టెక్నీషియన్కైనా ఒక ఎక్స్పోజ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అవునవును. ఏంటంటే పలాంది చేసింది పలానా పర్సన్ అని చెప్పేసి చెప్పుకోవడం అనేది కూడా దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో దానివల్ల కూడా ఇప్పుడు మీరు బయటికి రావడం అనేది కూడా అనుకోవచ్చా? రీసెంట్గా నాకు అది అర్థమయ్యి బయటకు వస్తున్నా. ఓకే, ముందు అంత మన వర్క్ వెళ్తే చాలు కదా బయటికి అనే ఇదిలో ఉండేది. రీసెంట్గా లేదు, ఇది మనం చేసింది అని తెలియాలి, తెలిస్తే మనకు చిన్న హ్యాపీ ఇది ఉంటుంది అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు అన్న చాలా బాగా చేసినావు, మీకు అంత ఎందుకంటే నేను కామెంట్స్ కూడా చదవను. ఏదన్నా సాంగ్ రిలీజ్ అయినా ఏదైనా వర్క్ చేసిన కామెంట్స్ చదవను. రీసెంట్గా చదవడం స్టార్ట్ చేస్తున్నా బేసిక్గా. నిన్న రిలీజ్ అయిన బంగారి బంగారి సాంగ్ది కామెంట్స్ చూస్తే భలే ఎనర్జీ వచ్చింది. అరే ఇది మిస్ అవుతున్నామా మనం అనే ఫీల్ వచ్చింది అనమాట. అంటే ఆ ఫీలింగ్ వచ్చింది, భలే ఉండే కామెంట్స్, అవి చదివితే చాలా ఎనర్జీ వచ్చింది. సో అలాంటి ఎనర్జీ కోసం ఇప్పుడు బయటకు వస్తున్నా. ముందు అంత ఫోకస్ లేకుండే, వర్క్ చేసుకుంటూ వెళ్ళేది. సాంగ్స్ మన వర్క్ బయట ఉంటుంది, వాళ్ళు వింటారు కదా చాలు అనుకునేది. బట్ ఇప్పుడు
అదే పనిలో ఉన్నా. కానీ ఎలాంటి సందర్భంలో మీకు అనిపించింది అరే బయట మనం కూడా తెలియాలి, ఇండస్ట్రీలో సురేష్ బొబ్బిలి కేవలం వర్క్ పరంగానే కాదు ఒక ఫేస్ పరంగా కూడా తెలియాలి అని, అందరికీ తెలియాలనే ఉద్దేశం ఎప్పుడు వచ్చింది? ఏదైనా ఒక ఇన్స్టెంట్ ఏమన్నా ఉందా అలా? పర్టికులర్గా ఏం లేదండి, పర్టికులర్గా అయితే ఏం లేదు. బట్ జనంలో ఉంటే, జనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఎనర్జీ అవన్నీ మనం రిసీవ్ చేసుకుంటే వచ్చే ఆ బూస్ట్ ఉంటుంది కదా, దానివల్ల ఇంకా బాగా పని చేయొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్లోనే వచ్చింది. పర్టికులర్గా ఒక సందర్భం అంటూ ఏం లేదు. అంటే ఇది చేస్తేనే మనకి ఇది వస్తుంది అనే సందర్భం అయితే ఏం రాలేదు నాకు బేసిక్గా. అంటే బయట కూడా చూస్తున్నాం కదా, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్లో చూసినప్పుడు అనిపించింది. ఇప్పుడు మనం తమిళ్లో కానీ, మలయాళంలో కానీ, హిందీలో కానీ ఇండిపెండెంట్ మ్యూజిక్ మంచి ఇదిలో ఉంది కదా, తెలుగులో కూడా ఉంది, బట్ ఫోక్ ఇదిలో ఉంది. సో వాళ్ళని చూసినప్పుడు అనిపించింది, వాళ్ళు మ్యూజిక్ వాళ్ళే చేస్తూ అండ్ లిరిక్స్ వాళ్ళే రాస్తూ ఆర్టిస్ట్కి కూడా వాళ్ళే చేస్తున్నప్పుడు అనిపించింది నాకు, లేదు మనం కూడా ఫోకస్ చేయాలి అని. అంటే ఆర్టిస్ట్గా చేసేమన్నా? ఆర్టిస్ట్గా అంత లేదులేండి, ఆ కోరికలు లేవు, కానీ బట్ తెలియాలి మనం చేసిన పని మనం చెప్పుకోవడంలో తప్పు లేదనేది అర్థమైంది నాకు. ఓకే, అలా కాబట్టి సో ఈ యొక్క సార్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడేటప్పుడు అన్నారు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ విషయానికి వచ్చేటప్పుడు తమిళ్లో బాగుంది అంటే తెలుగు విషయానికి ఇంకా అంత రీచ్ రాలేదు, కానీ ఫోక్ సాంగ్స్ విషయంలో చాలా బాగుంది అంటున్నారు. సో ఎందుకు మన తెలుగు ఆడియన్స్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ విషయంలో కొంచెం వెనకల పడి ఉన్నారనుకోవచ్చు? తెలుగు ఆడియన్స్ ఏం వెనకాల లేరు, చేసేవాళ్ళు లేరు. ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ తెలుగులో ఫోక్ సాంగ్సే ఉన్నాయి. నేను మొన్న ఒక సింగర్తో మాట్లాడుతుంటే, బాంబే సింగర్, ఆల్ ఓవర్ ఇండియాలో తను తిరుగుతూ ఉంటుంది. మరాఠీ సింగర్ యాక్చువల్లీ, హిందీ అండ్ మరాఠీ, చెన్నై అలా వెళ్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలుగు ఫోక్ సాంగ్సే టాప్లో ఉన్నాయంట. తెలుగు ఫోక్ సాంగ్సే టాప్లో ఉన్నాయి. సో ఆ ఫోక్ సాంగ్స్తో పాటు కొంచెం లైక్ సినిమాటిక్ సాంగ్స్ కూడా చేస్తే ఇంకా రీచ్ ఉంటుంది, బట్ ఎవరు చేయలేదు. రీసెంట్గా ఎవరు ట్రై చేసినట్టున్నారు, మన వీళ్ళు చేస్తున్నారు కదా, రోల్ రైడ్ వీళ్ళందరూ చేస్తున్నారు యాక్చువల్లీ. ఇప్పుడు స్టార్ట్ అయింది. తెలుగు ప్రేక్షకులు వింటరు, మనం ఏదన్నా చేస్తే ఖచ్చితంగా వింటరు, చేసేవాళ్ళు కావాలి. సార్ మరి మీ దగ్గర నుంచి ఏమన్నా ఇలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? 100% అదే పనిలో ఉన్నా ప్రెసెంట్, ఆ ప్లానింగ్లో ఉన్నా. ఎన్ని, ఒకటా రెండా మూడా? ఇంకా ఫ్లో అండి. ఫస్ట్ అయితే ఒకటి స్టార్ట్ చేసాం, వర్క్ జరుగుతుంది, ఫ్లోలో చేయడమే. అది హిట్ ఆఫ్ అట్టా అనేది పక్కకు పెడితే నా సెల్ఫ్గా నేను బాగా మంచి పని చేస్తున్నానే ఒక ఇదిలో దాన్ని చేసి పెట్టడమే. ఇంకా ఎంతవరకు జనాలు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఆ ప్లాన్ అయితే ఉంది, 100% ఉంది. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ యొక్క ప్రాస్పెక్టివ్ అనేది కూడా కంప్లీట్ చేంజ్ అవుతుంది కదా. అవును, ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే. ఏంటంటే మీరు అన్నట్టు కూడా ఒకానొక టైంలో మన తెలుగు ఇండస్ట్రీలో అనేటప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ తమన్ గారు అట్లా ఉండేవాళ్ళు. కానీ బట్ లాస్ట్ 2 years నుంచి గమనిస్తే చాలా కొత్త టాలెంట్ కానీ బయటికి రావడము, అంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అయినా కానీ ఆ ఎక్స్పోజర్ అనేది, మంచి హిట్స్ అనేది కూడా రావడము, ఇది ఎలా చూడొచ్చు ఇండస్ట్రీ పరంగా? గుడ్ థింగ్ కదండి, అలా రావడం అనేది గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు కాంపిటీషన్ కూడా చాలా ఉంది, ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు అంటే మణి గారు, చక్రి గారు అండ్ కోటి గారు, ఆర్పి గారు అంటే కొంతమంది ఉండేది. సో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నారు. అదే ప్రాసెస్లో నేను కూడా ఉన్నాను యాక్చువల్లీ. చాలా మంచి విషయం యాక్చువల్లీ ఇది, ఆపర్చునిటీస్. ఒకప్పుడు మా బ్రదర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఉండే, నందన్ రాజ్ అని. ఏం పేరు సార్? నందన్ రాజ్ గారు, మా ఓన్ బ్రదరు. సో ఆయనతో నేను చిన్నప్పుడు వెళ్ళేది. చక్రి గారు కూడా మా ఊరే యాక్చువల్లీ. సీడీలు పట్టుకొని వెళ్ళి పైన పేర్లు రాసి ఆఫీసులకు ఇచ్చేది. ఆఫీసులలో ఇచ్చి వస్తే ఇంకా అది ఎప్పుడు కాల్ వస్తుందో ఏంటో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటే సరిపోద్ది. అది వైరల్ అయినా కానీ, మంచి పాటని ఎవరైనా డైరెక్టర్స్ చూసినా కానీ పిలుస్తున్నారు వాళ్ళే కాంటాక్ట్ చేసి, మంచి విషయం కదా. భీమ్స్ గారు, భీమ్స్ అన్నది మీరంతా ఒకే గ్యాంగ్ కదా? మాది ఒకే ఊరు యాక్చువల్లీ. భీమ్స్ అన్నకు మాకు 2-3 kilometers. ఇటు వస్తే చక్రి గారిది ఇటు 2-3 kilometers. అందరం మహబూబాబాద్ అనే అక్కడ కలిసేది. సాహితీ కళాభారత అని చక్రి గారిది ఆర్కెస్ట్రా ట్రూప్ ఉండేది. అందులో బోలే గారు అండ్ నందన్ రాజ్ అన్న
వీళ్ళంతా ఉండేది మేము చిన్నప్పుడు. యాక్చువల్గా నందనరాజు గారితో నేను ఇంటర్వ్యూ అనేది ఒకటి చేశాను. ఆహా. సో ఆ టైంలో చెప్పిన సందర్భాలు కానీ అవును, ఆ పడిన స్ట్రగుల్స్ కానీ అన్నీ చాలా వరకు చెప్పారు. అవి వింటూ ఉంటే కూడా అరే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చారు అండ్ ఇప్పుడు గోయింగ్ ఆన్ అనేది వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. చక్రి గారు మెయిన్. ఆయన లేకుంటే మేము అంత ధైర్యం చేయకపోతుండేనేమో. వాళ్ళ తర్వాత అన్నయ్య వాళ్ళు, బోలే సార్ వీళ్ళందరూ వచ్చారు. ఇంకా వాళ్ళని చూస్తే మేము వచ్చినాం. మెయిన్ అయితే చక్రి గారు ఇన్స్పిరేషన్. ఓకే, కంప్లీట్ అందరికీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ చక్రి గారే ఇన్స్పిరేషన్. ఆ టైంలో ఏదైనా ఒక మంచి గుడ్ మూమెంట్ విత్ చక్రి గారు ఏదైనా ఉందా, మర్చిపోలేని మూమెంట్ కానీ మీకు? నేను చిన్నప్పుడా సాహిత్య కళాభారతి అని వీళ్ళకు ఆర్కెస్ట్రా ట్రూప్ ఉండేది. లక్ష్మణ్ అన్న, నందన్ అన్న, బోలే గారు వీళ్ళందరూ ఉండేది. గుడ్ మూమెంట్ అంటే సిల్లీ మూమెంట్ అది యాక్చువల్లీ. ఓకే, వీళ్ళకు ఒక రూమ్ ఉండేదండి. అవి ఆర్కెస్ట్రాకు సంబంధించిన ఒక రూమ్ ఉండేది. ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ దాంట్లో పెట్టేవాళ్ళు. ఒక డ్రమ్ కిట్ ఉండేది. నేను ఫస్ట్ టైం డ్రమ్ కిట్ చూడడం. అయితే ఇట్లా డ్రమ్ కిట్స్ ఉన్నాయి, కాంగోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అని చెప్తే వీళ్ళు మాట్లాడుతుంటే విని నేను ఆ రూమ్లో ఉన్నాయి, ఫ్రంట్ రూమ్లో ఉన్నాం మేము. ఆ పక్క రూమ్లో ఉన్నాయంటే చక్రి గారు కూడా ఉన్నారు. అప్పుడు తిన్నాక ఆ రూమ్లోకి వెళ్ళి చూడాలని ఒక ఇంట్రెస్ట్ నాకు వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచే ఉంది. ఎట్లయినా చూడాలి వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారా అని చూస్తున్నా. వీళ్ళంతా చక్రి గారు అన్న వీళ్ళందరూ, లక్ష్మణ్ అన్న వీళ్ళందరూ వాళ్ళు మెల్లగా అట్లా బయటకు వెళ్ళగానే ఆ డోర్ ఇట్లా తీద్దామని ఇట్లా హ్యాండ్స్ పెట్టిన ఆ డోర్కి లాక్ లేదు, పైన అవి లేవు. ఇట్లా అనగానే నెట్టగానే పడిపోయింది. ఇట్లా పడిపోయినా నేను. డోర్ పడిపోయిందా? వాళ్ళు ఇట్లా దగ్గర పెట్టి వదిలేసారు అంతే. దాన్ని ఇట్లా హ్యాండ్స్ పెట్టగానే ఇట్లా పడిపోయినా. కథ అందరు వచ్చి అరే ఏమైందిరా చక్రి గారు వీళ్ళందరూ అసలు కొద్దిసేపు పరిశాన్ అయ్యారు. అది గుడ్ థింగ్, గుడ్ మూమెంట్. మర్చిపోలేని ఆయనతో వాళ్ళతో వెళ్ళేది సాహిత్య కళా ఆర్కెస్ట్రా. పండు వెన్నెలని ఒక క్యాసెట్ రికార్డ్ చేసి ఉండే అప్పుడు. చిన్నోని నేను, నన్ను తీసుకొచ్చారు ఇక్కడ సికింద్రాబాద్ స్టూడియోకి. ఫస్ట్ టైం స్టూడియో చూడడం, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం, ఫస్ట్ టైం ఏమంటారు సిటీ హైదరాబాద్ చూడడం వాళ్ళతోనే జరిగింది. స్టూడియో చూడడం కూడా ఫస్ట్ టైం. చిన్నోని కదా కిడ్. వాళ్ళు నాకు అంటే ఒక పిల్లోళ్ళలాగా దగ్గర పెట్టుకోవడం, బెలూన్స్ కొనియడం, ఏదంటే అది తినిపించడం చక్రి గారు వీళ్ళందరూ. అవి మంచి మూమెంట్స్. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక నేను ఎప్పుడైతే ఈ సౌండ్ ఇంజనీర్ ఇవన్నీ చేస్తున్నానో ఆయన దగ్గరికి ఫ్రీలాన్సర్గా వెళ్ళిన వర్క్ చేయడానికి. నన్ను గుర్తుపట్టలే. అరే నిన్ను ఎక్కడో చూసినట్టుందిరా అని అన్నారు. అవును సార్ అని. ఎక్కడ ఏదంటే ఇట్లా అని చెప్తా. అరే నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు నేర్చుకున్నావురా అని చాలా బాగా అప్రిషియేట్ చేశారు. కొన్ని మూవీస్కి వర్క్ చేసినట్లు ఆయన దగ్గర. ఓకే, సో మీ మ్యూజిక్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? 100% ఉంటుందండి. అంటే ఆయన అమ్మ నాన్న తమ్ములంబాయి సాంగ్స్ కానీ కొన్ని ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. నాకు బాగా సత్యం ఫిలిం వండర్ఫుల్ మ్యూజికల్ ఆల్బమ్ యాక్చువల్లీ. ఇవన్నీ కమర్షియల్ సాంగ్స్. సత్యం ఫిలిం మాత్రం పర్టికులర్గా అండ్ వంశీ గారితో చేసి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కూడా మ్యూజికల్ ఫిలిం. సత్యం అండ్ ఇవి బాగా ఇష్టం నాకు. ఆయనది ఉంటుంది, రెహమాన్ గారిది ఉంటుంది, చక్రి గారిది 100% ఉంటుంది. ఓకే, అండ్ సడన్గా ఆయన ఇలా మన మధ్యకి నుంచి ఇలా వెళ్ళిపోయారన్నప్పుడు మీకు అనిపించిన అసలు ఎలా అనిపించింది అది తీసుకోవడానికి? అంటే మీరు ఇంకా దగ్గరగా ఉన్నారు కాబట్టి అది డైజెస్ట్ చేసుకోవడం కూడా అంత ఈజీ కూడా కాదు. అది చెప్పలేము యాక్చువల్లీ, మాటల్లో చెప్పడానికి కూడా రాదు. నాకు ఎవరో నా ఫ్రెండ్ చెప్పిండు ఇట్లా జరిగిందంటారా అని. అంటే ఇంకా ఆ రోజు అంత అక్కడే ఉన్నాం మేము ఫిలిం ఛాంబర్లోనే. ఆయన బాడీ తీసుకెళ్ళేంత వరకు ఉన్నాం. బట్ ఆయన పాటలు బతుకున్నాయి స్టిల్. మొన్న నేను క్యాబ్లో వస్తుంటే ఒక ఆయన పాటలే పెట్టుకొని వింటున్నాడు, చక్రి గారి పాటలు. లేదా ఆయన జనపల్లె ఉన్నాడు అని. అంతే, ఇంకా అట్లా అనుకోవడం. కానీ ఈ సందర్భంగా ఒకటి అడగచ్చా? చెప్పండి. ఏంటంటే ఒక్కొక్క ట్రెండ్కి తగ్గట్టు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అనేవాళ్ళు ఆ ట్రెండ్లో మాత్రం నిజంగా యూత్ని కానీ సో ఆ మ్యూజిక్ ఇండస్ట్రీని కానీ ఉర్రూతులు చేస్తారు. మెయిన్గా చక్రి గారి విషయంలో సో ఆ మ్యూజిక్ ఆ డౌన్ఫాల్ అవడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటారు? తెలియదండి, బట్ ఆయన చనిపోయేంత వరకు కూడా మంచి గుడ్ క్వాలిటీ వర్కే చేశాడు. సో కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ మీద ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా, ఈయన ఓల్డ్ అనే ఒక ఇది వస్తుంది కదా, దానివల్ల జరిగి ఉండొచ్చు. కానీ కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, ఫ్రెషర్స్ వస్తుంటారు కదా, ఫ్రెష్ సౌండ్ వినేసరికి
ఇది అయి ఉండొచ్చు కానీ బట్ ఆయన చనిపోయేంత వరకు కూడా ఫ్రెష్ సౌండే ఇచ్చారు. బట్ ఒక ఇది ఉంటుంది మనకు, ఇప్పుడు ఈయన ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాడు కదా ఓల్డ్ జోనర్ అనే ఫీల్డ్లో అట్లా ఏమైనా జరిగి ఉండొచ్చు, కానీ ఆయన అయితే ఉన్నంత వరకు మంచి వర్క్ చేశారు. కానీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఎప్పటికీ మర్చిపోలేను. మీరు అన్నారు చూసారా, క్యాబ్లో వెళ్తున్నా కానీ స్టిల్ వింటూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. సత్యం సాంగ్స్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్, చక్రి గారి. ఓకే, సరే. ఇంకా మీ విషయానికి వచ్చేటప్పటికి తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి జనని అనే సాంగ్ అనేది కూడా, ఆ పాట అనేది కూడా ఇచ్చారు. చాలా మంచి ప్రశంసలు అనేది కూడా దక్కింది. ఏంటంటే ఆ టైంలో మీరు ఇచ్చిన అది ఇట్ వాస్ ఎ గ్రేట్ థింగ్. అవునవును. ఓ కొత్తగా ఒక రాష్ట్రం ఫామ్ అయింది, ఆ రాష్ట్రానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో మీరు స్వరపరిచిన ఆ సాంగ్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ టైంలో ఎవరు అంటే అని చెప్పేసి మీకు కూడా ఒక మంచి పేరు అనేది కూడా వచ్చింది. అవును. అప్పటికి అంటే 2015 ఆ టైంలో మీరు ఇంకా మూవీస్ అనేది కూడా చేయలేదు. అవును. సో అది ఆలోచన కానీ ఎలా వచ్చింది అండ్ చేయడానికి గల సో మెయిన్ రీజన్ ఏంటి? తెలంగాణ సాంగ్స్ అంటే డప్పు, గజ్జలు ఇదే ఉండేది. అంటే బేసిక్గా ఏదన్నా మనం గట్టిగా చెప్పాలనుకున్నా మీకు తెలంగాణ కల్చర్ ఐడియా ఉంటుంది, పాటతోనే చెప్తారు. ఏదైనా అది సంతోషమైనా పెయిన్ అయినా ఏదైనా పాట త్రూ చెప్తారు. సో ఆ పాటలో ఇంకొంచెం మనం సినిమాటిక్ కల్చర్ యాడ్ చేస్తే అందరికీ రీచ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది ఇక్కడి వరకే వెళ్తుంది, అందరికీ రీచ్ అవ్వట్లేదు ప్రాపర్గా, మన యాస భాష రీచ్ అవ్వట్లేదు. ఇంకొంచెం సినిమాటిక్ కలర్ యాడ్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది కదా అనే ఒక సెన్స్లో. అండ్ నాకు తెలంగాణ అంటే బాగా ఇష్టం, నాకు తెలంగాణ బాగా ఇష్టం. అట్లని వేరే ఇష్టం లేదని కాదు, కానీ పుట్టి పెరిగిన కదా చిన్నప్పటి నుంచి కొంచెం ఇది ఉంటుంది. సో దీనికి ఏదైనా చేద్దాం, మనం అంటూ ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి తెలంగాణ కోసం అని చెప్పి తెలంగాణ సాంగ్స్లో నేను చేయగలిగేది ఏంటి, ఇదే మ్యూజిక్, ఇదే చేయగలను, ఇంకా వేరే చేయలేను కదా. సో తెలంగాణ సాంగ్స్కున్న ఆ కల్చర్ని, ఆ ఫ్లేవర్ని మారుద్దాం. కల్చర్ కాదు, ఫ్లేవర్ని ప్రాపర్గా ఏమంటారు సినిమాటిక్ ఇదిలోకి బ్లెండ్ చేసి చేద్దాం అనే ఆలోచనలో వచ్చింది ఆ పాట. కానీ అదే ఫస్ట్ అనుకుంటా బ్రో, ఏంటంటే అందరికీ నచ్చేలాగా మీరు అన్నారు ఇంతకుముందు. ఏంటంటే తెలంగాణ సాంగ్స్ అనేటప్పటికీ ఆ డప్పు గజ్జలు ఇవే కాకుండా కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసి ఇలా కూడా చెప్పొచ్చు అనేది, అంటే ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది యువర్. నాకు అది బాగా ఇష్టం ఉంటుండే, అట్లా చేయాలని ఒక టైం దొరికింది, ఆ టైంలో వర్కౌట్ అయింది యాక్చువల్లీ. అంటే బతుకమ్మ సాంగ్ కూడా అప్పుడు చేశారు కదా. అవును, ఆ బతుకమ్మ సాంగ్ దాని గురించి కూడా బాగా మంచి బతుకమ్మ సాంగ్ కూడా స్టిల్ ట్రెండింగ్లోనే ఉంటుందండి. ఇప్పుడు 2015లో వచ్చింది బతుకమ్మ, బట్ ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. బతుకమ్మ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ పాట అది ఖచ్చితంగా ప్లే చేస్తారు. సో బతుకమ్మ సాంగ్ ప్రాసెస్ కూడా సేమ్ ఇదే, కొత్తగా చెప్తే బాగుంటుంది అనే ఒక ప్రాసెస్లో చేసిందే బతుకమ్మ సాంగ్ కూడా. అంటే కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా మరి ఒక గాయకుడుగా కూడా మీరు ముందుకెళ్తున్నారు కదా. ఇలా అంటే ఒక కంపోజర్ కమ్ మ్యూజిక్ అంటే సింగర్, సో రెండిటికి పర్ఫెక్ట్ న్యాయం అనేది కూడా చేసుకుంటూ వెళ్తున్నారా మీరు? సింగర్గా యాక్చువల్లీ నాది మంచి వాయిస్ అండి, ఎందుకు మా డైరెక్టర్లు ఎవరు నన్ను వాడినిస్తలేరు. ఆ ట్యూన్ కొంతమంది ఉంటారు, నా వాయిస్లో ఆ ట్యూన్ విన్నాక ఇంకా వేరే వాళ్ళ వాయిస్ వద్దు నువ్వే పాడు అని అంటారు, కానీ నేనే వద్దు మంచి సింగర్స్ పాడితే వర్కౌట్ అవుతుంది అని చెప్పి బేసిక్గా సింగింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కడన్నా పడితే పాడతా అంతే. చిన్న అయితే మా కోసం ఒక పాట ఏదన్నా. కోలు కోలో కోలోయమ్మ కొమ్మ చివరన పూలు పూసే కోలో తానే నానే తందా నానే తరనే నానే కోలోయమ్మ. అంతే, దాంట్లో సాకి అదే అక్కడ అంత అలాంటివి ఏమైనా ఉంటే పాడగలను. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు పాడాలని అనుకోలే నేను. మంచి సింగర్స్ పడితే సాంగ్ బతుకుతుంది అనే ఒక ఇదిలోనే ఉంటాను నేను. ఎందుకో అంటే మీ వాయిస్ని కూడా మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకున్నట్టు అనిపించట్లేదు? అట్లని కాదు, నా వాయిస్కు తగ్గ ట్యూన్ ఏదన్నా సాంగ్ ఏదన్నా ఉంటే నేను పాడతాను. వేరే దాంట్లో కూడా పాడాను యాక్చువల్లీ, వేరే ఫిల్మ్లో కూడా పాడాను. అంటే ఆ మూవీస్కి మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయినా నన్ను అడిగితే నేను వెళ్ళి పాడాను యాక్చువల్లీ. ఓకే, స్మరణ అని
బ్రో ఉంటాడు, ఫిలిం పేరు గుర్తులేదు, పాడాను యాక్చువల్లీ. ఓకే. సో ఆ మూవీలో పాడారన్న. ఫుల్ సాంగ్ పాడాను, నేనే పాడాను. ఓకే. రీసెంట్గా కూడా ఎవరో అడిగారు పాడాలి. కానీ మీ విషయం వచ్చేటప్పటికన్నా ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది. టెక్నో సూపర్గా చేస్తూ ఉంటారు, అండ్ ట్రెడిషనల్ది ఇంకా సూపర్గా చేస్తారు, దాన్ని ఫ్యూజన్ చేసిన తర్వాత అట్లా చేస్తారు. కాకపోతే మీరు ఆ తెలంగాణ కల్చర్ది దాన్ని ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు ఎలా అందించవచ్చు అనే దాన్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేసి మరి ముందుకెళ్తున్నారు. ఆ విషయంలోనే వచ్చిన సాంగ్ జార్జి రెడ్డిలో అవును 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 వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, అది ఎన్ని మిలియన్లు కొట్టిందో ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. 2018 ఐ థింక్ సో, అంతే 2018లో వచ్చిన సాంగ్ ఇట్ వాస్ వండర్ఫుల్. అవునవును. మరి దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ కానీ ఏంటి? కమర్షియల్గా అది బాగా వర్కౌట్ అయిన సాంగ్ యాక్చువల్లీ. జార్జ్ రెడ్డి ఫిలింకి జీవన్ రెడ్డి గారు ఒక మంచి కమర్షియల్ సాంగ్ పడాలి. జార్జ్ రెడ్డి గారు అప్పట్లో బుల్లెట్ తోలేదంట, ఆ బుల్లెట్ మీద ఏదన్నా సాంగ్ కావాలి అని అంటే ఫస్ట్ ఏమనుకున్నాం, ఒక ట్యూన్ చేశాను, వర్కౌట్ కాలేదు. తర్వాత ఇంకా చేస్తూ ఉండే నాకే ఒక థాట్ వచ్చిండే, సార్ మనం లిరిక్స్ అయినాక ట్యూన్ చేద్దామా, ఇంకేమన్నా మనకు ప్రాపర్గా వస్తుందేమో అని అంటే సరే అని చెప్పి అప్పుడు మిట్టపల్లి సురేందర్ అన్నకు చెప్తే ఆయన వచ్చి కూర్చొని లిరిక్స్ రాశాక ట్యూన్ చేసాం. అది యాక్చువల్లీ అది సింగిల్ సిట్టింగ్లో, అంటే వన్స్ లిరిక్ ట్యూన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకన్నా అలాగా? లిరిక్స్కి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు మీటర్ అనుకొని రాస్తారు, మనం ఒక రౌండ్ ఒక సర్కిల్లో ఉండి చేయాలి ట్యూన్. నార్మల్ వితౌట్ లిరిక్ అనుకోండి మనకి ఏది వస్తుందో ఫీల్ అదే, అంటే అప్పుడైతే బౌండరీస్ ఏముండవు, బౌండరీస్ ఉండవు. ఇది అనుకోండి లిరిక్ చేయాలి కదా, ఆ లిరిక్ మీటర్ క్రాస్ కావద్దు కదా, సో పర్టికులర్గా బౌండరీలో నించొని చేయాలి. కానీ సింగిల్ ఇదిలో చేసేసిన నేను, లిరిక్స్ అవ్వగానే వెంటనే నాకు పంపించారు, చూస్తూ పాడేసుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ట్యూన్ చాలా స్పీడ్గా అయిపోయింది, ఆ ట్యూన్ నాకు తెలిసి 1/2 అవర్లో చేసేసి ఉంటాను. ఓకే. కానీ ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాకలు అడిగినట్టు తెలంగాణ కల్చర్ టోన్స్ అవన్నీ కూడా సినిమాటిక్ ఇదిలోకి బ్లెండ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. దట్టు బేసిక్గా నాకు ఇన్బిల్ట్, నాకు బాగా ఇష్టమైన, ఇప్పుడు నేను ఇవి బ్లెండ్ చేయాలి అని అనుకున్నప్పుడు అర్థం కావాలి, ఇది ఉంటేనే అటు సైడ్ దాన్ని తీసుకొచ్చి దీంట్లో బ్లెండ్ చేయాలి అని ఒక థాట్ వస్తుంది. బేసిక్గా సినిమాటిక్ కల్చర్ అనేది కూడా నాకు చాలా ఇష్టం. ఈ కమర్షియల్ సౌండ్ చేయడం, R&B, లైక్ హిప్ హాప్, ఈ జానర్, అంటే మ్యూజిక్లో ఎలాంటి వెస్ట్రన్ జానర్స్ ఉన్నాయో, ఎలక్ట్రానిక్ జానర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ. ఓకే. మీకు ఎగ్జాంపుల్ విక్రమ్ మూవీ ఉంది అనిరుద్ధ్ గారిది, ఆ జానర్స్ నాకు పిచ్చి అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. ఆ జానర్స్ బాగా ఇష్టం. ఈ ఏమంటారు రీసెంట్గా వచ్చిన ఏది మ్యూజికల్గా హిట్ అయిన ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జానర్స్ అన్నీ నాకు చేయాలని ఉంటుంది యాక్చువల్లీ. బట్ అలాంటి ఫిలిం ఒకటి పడితే కానీ నేనేంటి వాటాయం అనేది తెలుస్తుంది. కానీ ఈ జార్జి రెడ్డి ఆ సాంగ్ అయితే సూపర్ హిట్ అయిపోయింది, సూపర్ హిట్ అయ్యింది, అండ్ కమర్షియల్గా వర్కౌట్ అయింది. ఆ ఒక్క సాంగ్ వల్ల కూడా ఆ మూవీకి రావాల్సిన హైప్ కానీ, సో ఒక 10 మంది చూసే చోట 100 మంది చూసే మీ సాంగ్ అనేది రీచ్. ఆ తర్వాత అవకాశాలు అనేది ఎట్లా ఏంటి? అవకాశాలు ఉన్నాయండి. దాని తర్వాత విరాటపరమే ఎక్కువ టైం తీసుకొని చేసినాం మేము. విరాటపరం మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. దానికి కంప్లీట్గా 3 years పట్టింది టైం. ఓకే. అక్కడ కొంచెం ల్యాగ్ అయింది, అక్కడ ల్యాగ్ అయింది వర్క్. ఇక దాని మీదనే డైరెక్టర్ వేణన్న నాకు ఫస్ట్ ఫిలిం అవకాశం ఇచ్చారు, నీది నాది ఒకే కథ. సో ఇంకా ఆయనకు నేను డెడికేటెడ్గా పనిచేయాలి. పెద్ద ఫిలిం రానా సాయి పల్లవి అంటే నా కెరియర్లో అది ఇంకా పెద్దది కదా, అప్పటికి నాకు అంత లేదు. నన్ను నమ్మి ఇచ్చారు. సో ఆడ కూర్చొని సిన్సియర్గా దానికోసం వర్క్ చేయాలని ఒకటి ఉండే. కానీ మీకు అనిపించలేదన్న, అంటే ఒక ఫిలిం ఇంపార్టెంటే, ఎవ్రీ ఫిలిం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పెద్ద క్యాస్ట్ ఉన్నప్పుడు అది ఇంకా ఇంపార్టెంట్ కాదు. ఒక ఫిలిం మీద ఒక మ్యూజిక్ డైరెక్టర్ 3 సంవత్సరాలు చాలా వాల్యుబుల్. సో అన్ని సంవత్సరాలు కూర్చొని చెయ్యడం అనేది అది ఇట్స్ కరెక్ట్ అంటారా లేదంటారా? కరెక్టే అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక 5 ఫిలిమ్స్ చేసామనుకోండి, దానికి వచ్చేది, దానికి వచ్చే రికగ్నైజేషన్ కానీ, దానికి వచ్చే పేరు కానీ, దానికి వచ్చే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, నేను ఏదైతే పాట చేస్తే స్పీడ్గా రీచ్ అవ్వాలని కొన్ని ఉంటాయి కదా,
వాటన్నిటిది ఒక 5 ఫిలిమ్స్ చేస్తే కూడా వస్తుందో రాదో గ్యారంటీ లేదు అన్నప్పుడు మనం ఎస్టాబ్లిష్డ్ కాదు కదా అప్పటికి. యా విరాట పర్వం అనేది బిగ్ థింగ్ కదా. రానా, సాయి పల్లవి, గారు పెద్ద ప్రొడక్షన్, సుధాకర్ చెరుకూరి గారు, వేణు ఉడుగుల గారు, ఇంత పెద్ద ఇది ఉన్నప్పుడు నేను ఏదైనా చేస్తే చాలా స్పీడ్గా జనాల్లోకి రీచ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఈ ఫిలిమ్స్కి పెట్టే ఎఫర్ట్ అంతా ఇక్కడ పెడితే సింగిల్ ఇదిలో రీచ్ అయిపోద్ది అని అనుకున్నప్పుడు ఇంకా నాకు పెద్దగా అనిపించలేదు. నా 3 years కూడా పెద్దగా అనిపించలేదు. కష్టపడాల్సి వచ్చింది, కష్టపడ్డా. కానీ ఆ రిజల్ట్ విషయం వచ్చేటప్పటికి మాత్రం అది కొంచెం బాధ అనిపించిందా? నేనేం బాధపడలే యాక్చువల్లీ. మ్యూజిక్ పరంగా కానీ మ్యూజిక్ అవన్నీ మంచి అప్లాజ్ వచ్చింది యాక్చువల్లీ. అది ఎవరి వరకు రీచ్ అవ్వాలో అంతవరకు రీచ్ అయింది. చూసిన ప్రతి ఒక్కరు మాత్రం అసలు వండర్ఫుల్ ఫిలిం, వండర్ఫుల్ మ్యూజిక్. స్టిల్ మెసేజెస్ వస్తూ ఉంటాయి ఇన్స్టాలో నాకు. విరాట పర్వంకి బిగ్ ఫ్యాన్, ఈ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ చూసి నాకు చాలామంది కొన్ని మూవీస్ అదే ఇప్పుడు వచ్చిన మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఫిలిం ప్రొడ్యూసరు, ఆ సినిమాకు విపరీతమైన ఫ్యాను. సినిమా కంటే ఎక్కువ మ్యూజిక్ ఫ్యాన్ ఆయన. అది చూసే నన్ను అప్రోచ్ అయ్యాడు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను విరాట పర్వం విషయంలో. బట్ కమర్షియల్గా వర్కౌట్ అయితే వచ్చే సినిమాలు వేరే ఉంటాయి. మనకు వచ్చే పేరు కానీ అదంతా కానీ వేరే ఉంటుంది. అది రాలేదు, దానికి బాధపడ్డాను. బట్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంచెం కళాత్మకంగా ఉండేటోళ్ళు, దాన్ని అంతే అంటారా, అట్లా ఉండేటోళ్ళు బాగా ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు. పెద్ద పెద్దోళ్ళు మాట్లాడారు ఆ టైంలో. సినిమా రిలీజ్ అయినాక సుకుమార్ గారు కానీ పెద్ద పెద్దోళ్ళు మాట్లాడారు. రాహుల్ సంకృత్యన్ సార్, చాలామంది పెద్ద పెద్దోళ్ళు. ఇది వేణుగారితో మీకు ఏమన్నా ప్రత్యేక అనుబంధం ఏమన్నా ఉందా? ఎందుకంటే నీది నాది ఒకటే కథ, అది చేశారు, అది ఆయనకు ఫస్ట్ ఫిలిం. అవును. సో ఆ కాంబినేషన్ మిక్స్ అయిన తర్వాత ఆయన లైఫ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ విరాట్ పర్వానికి కూడా మళ్ళీ మిమ్మల్ని తీసుకొని ఆ టీమే అంటే కంటిన్యూ అవ్వాలి అనే ఉద్దేశం. సో ఎలా ఏంటి అది? అదే ప్రత్యేకంగా అన్నా అంటే స్టార్టింగ్లో నేను ఒక ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను చేసుకున్న ట్యూన్ బ్యాంక్ విని, ఒక చిన్న మిక్స్ చేసింది విని ఆయన నా మీద అంత నమ్మకం పెట్టుకొని, ఒక సినిమా అంటే పెద్ద థింగ్ కదా, ఒక క్రాఫ్ట్, అది పెద్ద క్రాఫ్ట్, అది మ్యూజిక్ అనేది. నన్ను నమ్మి ఇచ్చిండు. దాని తర్వాత నీది నాది ఒకే కథ తర్వాత కూడా అంత పెద్ద ఫిలిం, ఎంత ప్రెషర్ ఉంటుంది, హీరో ప్రెషర్ ఉంటుంది, ప్రొడ్యూసర్ ప్రెషర్ ఉంటుంది. ఇంత పెద్ద హీరోస్ ఉన్నాక మనం మంచిలోకి వెళ్ళొచ్చు కదా, మంచి బడ్జెట్లు ఇస్తే వస్తారు కదా అని ఇది ఉంటుంది. అయినా కానీ నన్ను తీసుకొని పెట్టుకున్నాడు కదా. అక్కడ నేను ఇంకా మాటల్లో చెప్పలేను కానీ ఆ పెట్టుకున్నందుకు అన్న మీద నాకు ఎప్పుడు, నేను లైఫ్ టైం, నేను నా ఊపిరినంత వరకు అన్న మీద నాకు అభిమానం ఉంటుంది. అంటే తర్వాత మూవీస్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని కాంబినేషన్లో? చేయొచ్చు బిడదీర్ అనే అనుబంధం ఇద్దరి మధ్యలో ఏర్పడింది అనుకోవచ్చు. ఓకే, నమ్మిండు. ఆ నమ్మకాన్ని కూడా నేను ఓం చేయకుండా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఇంకొకటి ఏంటంటే మీ మ్యూజిక్లో మీరు అన్నారు చూసారా, ఇప్పుడు వచ్చే ట్రెండ్కి తగ్గట్టు ఉన్నది కూడా నాకు బాగా ఇష్టం అని చెప్పేసి. ఇదే కాకుండా క్లాసికల్ టచ్లో కూడా మీకు దానికి తగ్గట్టు, సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కూడా భలే ఇస్తారన్న. అవునవును. నాకు ఏంటో మరి బేసిక్గా అంటే చెప్పుకోవడం కాదు కానీ ఎనీ జానర్ అది వచ్చిందంటే దాన్ని ప్రాపర్ ఆ జానర్లో ఏముంటుందో, ఆ జానర్కి ఏం నీడో అది కంప్లీట్గా ఇవ్వగలను. అంటే అంత ఇది ఉంది, అది ఇంకా దేవుడు ఇచ్చిండు అంతే. ఇప్పుడు ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నాం. మన అందరి మనసుల్లో దగ్గరైన ఒక వెబ్ సిరీస్ 90s వెబ్ సిరీస్, అది ఎలా రీచ్ అయిందంటే ప్రతి ఒక్కరు అరే ఇది నాదే కదా, ఈ కథ నాదే కదా అని అనుకున్నట్టు. సో ఇంకా రీచ్ అయ్యేటట్టు మీరు ఇచ్చినది ఆ ఒక లైన్, సాంప్రదాయని సుప్పిని అని చెప్పేసి అదొకటి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది. ఎట్లుంటుంది అంటే చిన్నటే మనసుకు భలే ఉందిరా అని చెప్పేసి ఆ సీన్ అంటే ఆ ఎన్హాన్స్ అయ్యేటట్టు కూడా ఇచ్చిన సీన్. అది ఎట్లా, అది దానికి ఏమన్నా ముందేమన్నా వేరే వర్షన్స్ ఏమన్నా రాశారా, లేకపోతే దాన్ని ఎలా ఫైనల్ చేశారు? లేదన్నా, అది మేము ఊరికే ఫ్రెండ్స్ను ఎప్పుడన్నా సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు దాని ముందు రోజు వరకు కూడా వాడు తాగి నెక్స్ట్ డే తాగుదు అన్నా కానీ, లేదా ఇంకేదన్నా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్దాం రా అన్నప్పుడు నేను రాను, నాకు అది అమ్మో నాకు పాడవు ఉంటాయి కదా ఫ్రెండ్స్లో. అట్లాంటి సిచ్యువేషన్లో చాలే రా అనే ఒక ఇది ఉంటుంది కదా, ఓవర్ యాక్టింగ్ చేయకు చాలే అనే ఒక ఇది ఉంటుంది కదా, దాన్ని మేము సాంప్రదాయని సుప్పిని ఇట్లా అనుకునేది.
దాన్ని వాని క్యారెక్టర్ చూస్తే కూడా అంతే ఉంది కదా, వాడు చేసేటి అని చేసి వచ్చి ఇట్లా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. సో అందుకు వానికి వర్కౌట్ అవుతుంది అని సడన్గా వచ్చింది నాకు థాట్, అరే ఇది వాడిని పాడితే ఎట్లుంటుంది అని ఒక ఇదిలో పాడింది అది. దాని ప్రత్యేకంగా ఏం చేసింది కూడా లేదు, అది ఆన్ ది స్పాట్ వచ్చింది అది. కానీ దానికి ఎండింగ్ విషయానికి వచ్చేటప్పటికి నా 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 నాను అది దీర్ఘ విస్తు కూడా వస్తుంది అని ఉంటుంది ఘంటసాల గారి స్టైల్. అది ఎవరు పాడారు? అది నేనే పాడాను. మీరే పాడారా? ఒక్కసారి ఇప్పుడు వద్దులేండి, దానికి ఎఫెక్ట్ లేసి మళ్ళీ నేను పాడలేదు అనుకుంటారు, ఎందుకంటే మేము అది పాడి దానికి రేడియో ఎఫెక్ట్ వేసి అట్లా చేసినాం కదా. చిన్న లైన్ అన్న నా కోసం అన్న. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని నగదగనే యాక్చువల్లీ చిన్న రేడియో ఎఫెక్ట్ వేసి ఆటో ట్యూన్ వేసి ఆ చిన్న ఘంటసాల గారి ఫ్లేవర్ వచ్చేలాగా ఓల్డ్ ఆ టింజ్ వచ్చేలాగా ప్రాసెస్ చేసింది అది యాక్చువల్లీ. సూపర్ అన్న. అంటే మీ కెరియర్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇయర్ బై ఇయర్, సో మీరు చేస్తున్న మూవీస్లలో 2021లో మాత్రం ఎక్కువ మూవీస్ చేశారు. అవును అవును. సో ఆ స్పెషల్ కానీ సో ఎలా ఉండింది వర్క్ని మేనేజ్మెంట్ కానీ ఎట్లా చేశారు? మేనేజ్ చేయలేక చచ్చిపోయినా అన్న దట్టు. అదే ఏంటంటే ఒకదాని మీద ఒకటి వస్తూ ఉందంటే దేనికి వెళ్ళడం కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. బట్ ఇంకోటి ఏంటంటే నాకు ఏది వచ్చినా ఫిలిమ్స్ ఒక 3 నడుస్తున్నా 4 నడుస్తున్నా దేనిది దానికి సపరేట్గా నాది బ్రెయిన్ వర్క్ చేస్తుంది. స్టిల్ ఇప్పుడు నాకు 3 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, నేను వెంటనే స్విచ్ అయిపోతాను, అంటే వెంటనే దాని మీదకి వెళ్ళిపోగలను, మారిపోగలను. లైక్ ఈ సినిమా ఫ్లేవర్ ఈ సినిమాలోనే ఉంటుంది, దాని మీదకి వెళ్ళిపోయినా అంటే ఇంకా కంప్లీట్ దాని మీదనే ఉంటుంది బ్రెయిన్. ఇటు వచ్చినా అంటే దేని మీదనే ఉంటుంది. సో నాకు అది ప్రాబ్లం లేదు. కానీ నాకు మధ్యలో 21 ఆ టైం పీరియడ్లో కొంచెం మేనేజ్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డా. సో అప్పుడు నేను కొంచెం ఏజ్ కూడా చిన్నది, తెలియదు, ప్రాపర్గా తెలియక ఇదైపోయింది. సో తర్వాత నేను లేటర్ ఆన్ ప్రాపర్గా అంటే మనకు మ్యూజిక్ చేయడం, వర్క్ ఎంత ఉంది, మనలో టాలెంట్ ఎంత ఉంది, ఇవన్నీ పక్కకు పెడితే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కాల్ రిసీవ్ చేసుకోవాలి, మాట్లాడాలి. నాకు తెలియదు అప్పుడు, తెలియదు. సో ఇప్పుడు అది ప్రాపర్గా అంటే నేర్చుకున్నా, చూస్తూ నేర్చుకుంటూ వచ్చిన నేను. కానీ మన సినిమా వాళ్ళకు ఏ కాల్ ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందో కూడా అసలు గెస్ చేయలేం కదా. అవును అవును. ఐ థింక్ మీకు వచ్చే ముందే సుకుమార్ గారు కాల్ చేసి మంచి అప్రిసియేషన్ అనేది కూడా ఇచ్చారు. బంగారి బంగారి బంగారు బంగారి అవును, మంచి సాంగ్ అది యాక్చువల్లీ. సుకుమార్ గారు, భాస్కర్ పట్ల గారు, ఇంకెవరో చేశారు నిన్న మొన్న కూడా, మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి ఆ సాంగ్కి. చాలామంది నేను ఫస్ట్ టైం చూస్తున్న కామెంట్స్ భలే ఉన్నాయి. అసలు చూడకపోయేది కామెంట్స్, ఎందుకులే లైట్ అన్నట్టు ఉండేది, కానీ కామెంట్స్ చూస్తే భలే ఎనర్జీ ఉంది అందులో. అందరూ ఒక్క నెగిటివ్ కూడా లేదు పాట విషయంలో. కానీ సాంగ్ కానీ ఏదైనా కానీ మనము హార్డ్ వర్క్ చాలా సూపర్గా చేసి మంచి ప్రోడక్ట్ ఇచ్చామంటే ఎంకరేజ్ చేయడానికి మన వాళ్ళు మాత్రం 100% కూడా సూపర్గా ఇస్తారు. అవును 100%. వాళ్ళు ఓన్ చేసుకున్న, మన తెలుగు వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు ఇంకెవరు చేసుకోలేరు. అదర్ లాంగ్వేజెస్ నేను చెన్నై అటు ఇటు వెళ్తుంటా కదా, అంటే వాళ్ళ స్వభాష అంటే లైక్ వాళ్ళ సొంత భాష మీద ఎక్కువ ప్రియారిటీ చేస్తారు. మన వాళ్ళు అట్లా ఉండరు, అందరినీ వెల్కమ్ చేస్తారు. చూస్తున్నాం కదా, మీరు కూడా చూస్తారు. తెలుగు తమిళ్ హీరోస్ వచ్చి, తమిళ్ ఫిలిమ్స్ వచ్చి ఇక్కడ ఎంత పెద్ద హిట్ అయినాయి ఉన్నాయో. ఎప్పుడో మన చిన్నప్పుడు గజని దగ్గర నుంచి, దాని ముందు కూడా ఉన్నాయి తమిళ్ ఫిలిమ్స్ భాష దగ్గర. సో మనోళ్ళు అన్నిటినీ రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళనే రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మనం చేస్తే, మనం చేసి పెట్టాలి అంతే వాళ్ళ ముందు, వాళ్ళు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. సో అలా అలా బిజీగా గడిపేస్తూ ఉన్నారు. వెళ్తుంది. ఈ ఇయర్ వరకు అయితే మీరైతే మ్యాన్షన్ హౌస్ మల్లేష్ని మాత్రం రెడీ చేసినారు. మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఒకటి నడుస్తుంది. ఇంతకు మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అనేటప్పుడు ఏమన్నా అట్లాంటి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంటాయి. మంచి ఫిలిం యాక్చువల్లీ, ఫ్యామిలీస్ చూడాల్సిన ఫిలిం. మందు తాగడం వల్ల వచ్చే ఎఫెక్ట్తో పాటు ఇంకా అదర్ థింగ్స్ వల్ల, అంటే అడిక్ట్ అయి ఉన్న వాళ్ళకు
దాన్ని ఫన్ వేలో చెప్పారు. ఎడిక్ట్ అయిన వాళ్ళు అంటే దానికి ఎడిక్ట్ అయితే లైఫ్ ఏమవుతుంది అనేది మంచి ఫన్ వేలో చెప్పారు. మా ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అవుతుంది ఫిలిం. బాలసతీష్ గారు బాగా ఇది చేశారు. ఆ కథ బాగా నచ్చి అరే ఇది బాగుంది, ఇది జనాల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది అనే యుఎస్లో పాపం యుఎస్లో సెటిల్ అయ్యిండు ప్రొడ్యూసర్ రాజేష్ అన్న. ఓకే. యుఎస్లో సెటిల్ ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా ఇండియాకి వచ్చి ఆ సినిమా తీసి పెట్టాడు. ఆ పాట కూడా మొన్న రిలీజ్ అయింది కదా, మంచి అప్లాజ్ వస్తుంది పాట. కానీ నైస్ అన్న. థ్యాంక్స్ అన్న. విన్నారా మీరు? విన్నామన్నా, బాగుంది అది నిజంగా. ఏమని కాదు అంటే మనం మాట్లాడుకోవడం అని కాదు, కానీ ప్రేక్షకులు అంత బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఒక్క సాంగ్ చాలేమో కదా ఆ మూవీని కూడా అందరికి తెలిసేలా చేయడానికి. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా అరే మ్యాన్షన్ ఆఫ్ మల్లేషా బాగుంది అంటే మూవీ గురించి హైప్ తీసుకురావడం కానీ అలా. బయ్యారం మండలంలో పుట్టారు. ఆ పుట్టిన తర్వాత అక్కడ పుట్టిన వాళ్ళు ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోనే మంచి మంచి మూవీస్ చేసుకుంటూ ఇంతమంది ఆదరణ అనేది కూడా పొందుతూ వస్తున్నారు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇంత జర్నీ ఎలా పాసిబుల్ అయింది? అరే ఎవరు కారణం అనుకుంటే ఎవరు రూపాయలు చెప్తారన్నా? మెయిన్ అక్కడ పుట్టినాక మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పెరగడం కోసం అంటే ఇన్బిల్ట్ పుట్టుకతో వచ్చే కొన్ని అంటారు కదా, సో అలా వచ్చింది నాకు మ్యూజిక్. మా మదర్ అండ్ ఫాదర్ ఇచ్చింది. దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి వెళ్ళాలి, మనం ఏదైనా చెయ్యాలి అనే ఒక థాట్ రావడానికి మెయిన్ రీజన్ మాత్రం చక్రి గారే. ఆయన అంటే ఎట్లుండేది అంటున్నాను, సినిమా ఇండస్ట్రీనా బిగ్ థింగ్ కదా, అవుతుందా మన వల్ల అనుకునే ఒక మైండ్ సెట్తో ఉండేది ఆ టైంలో. అంటే మా చిన్నప్పుడు, ఆ టైంకి నేను చాలా చిన్నోన్లే, దాని తర్వాత కూడా అట్లనే ఉండేది. ఎప్పుడైతే చక్రి గారు వచ్చి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కొని హిట్లు కొట్టి అసలు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక వాళ్ళ బ్యాచ్ అంటే మా సీనియర్స్ కానీ మా అన్నయ్య బోలే శావలి గారు, భీమ్స్ అన్న, వీళ్ళందరూ కూడా లేదు మనము వెళ్ళొచ్చు, మనము చేయొచ్చా అనే ఒక థాట్లోకి వచ్చి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ వెనకాల మేము రావడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో మాకు బిగ్ ఇన్స్పిరేషన్ అంటే చక్రి గారు అన్న. ఇలా ఈ జనరేషన్ మొత్తము సో సింపుల్ చెప్పాలంటే భీమ్స్ గారి తర్వాత మీరు, సో ఇలా ఒక జనరేషన్ అనేది కూడా పాస్ చేస్తూ ఉంటే మరి ముందుకెళ్తూ ఉన్నారు. మీ చేసే మ్యూజిక్లలో ఆ క్వాలిటీ అనేది కూడా సూపర్గా రావడానికి అంటే ఏం చేస్తూ ఉంటారు? అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అనేది కూడా మేము వింటూ ఉంటాం. ఆ సాంగ్స్కి అండ్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు నిలబడతారు రాబాయ్, అరే వాళ్ళు వచ్చే మ్యూజిక్ కానీ ఆ క్వాలిటీ కానీ భలే ఉంటుంది రాబాయ్ అని చెప్పేసి అంటారు. ఆ క్వాలిటీ అనేది మీ దానిలో భలే కనిపిస్తుంది. దానికి ఏదైనా ప్రత్యేక శ్రద్ధ ఏమైనా తీసుకుంటారా ఏంటి? శ్రద్ధ ఏం తీసుకున్నా ఉంటుంది, 100% శ్రద్ధ అయితే ఉంటుంది. క్వాలిటీగా చేయాలనే ఇంట్రెస్ట్ మెయిన్ ఉండాలి. క్వాలిటీగా చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి మా ఊర్లో, తప్పుగా అనుకోవద్దు, మా దోస్తు వాళ్ళు అందరూ వాళ్ళు వినే జానర్ సాంగ్స్ వేరే. నేను ఓన్లీ రెహమాన్ సాంగ్స్, ఇళయరాజా గారి సాంగ్సే వినేది. ఓకే. నేను వేరే సాంగ్స్ అస్సలు వినపోయేది, ఎందుకో వినపోయేది. నాకు మరి అట్లా అలవాటు అయింది. ఆ సౌండ్ క్వాలిటీ కానీ భలే ఉండేది. ట్యూన్లో కూడా సోల్ ఉంటుంది, రెహమాన్ గారి ట్యూన్ అందరివి ఉంటాయి. నేను చెప్పేది నా టైం పీరియడ్ చెప్తాను. నా టైం పీరియడ్లో రాజా గారిది తప్పితే మన రెహమాన్ గారి తర్వాత చక్రి గారిది, మణిశర్మ గారిది, మణి సార్ది బాగా వినేది నేను. సో వాళ్ళవి వింటూ పెరుగుతూ వచ్చిన నేను. ఆ సౌండ్ మీద ఎందుకో తెలియని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక్కడికి వచ్చాక సౌండ్ ఇంజనీర్గా జాయిన్ అయినాక గ్రిప్ వచ్చింది సౌండ్ మీద. నేను ఏదైతే చాలా ఫిలిమ్స్కి రికార్డ్ చేసిన. నేను తుపాకీ అనే ఫిలిం నా లాస్ట్ ఫిలిం నేను రికార్డ్ చేసిన, హరీష్ జయరాజ్. ఆ సినిమా వరకు నేను రికార్డ్ చేసిన యాజ్ ఎ ఇంజనీర్గా. సో నాకు గ్రిప్ వచ్చేసింది. ఎలాంటి అంటే మనం ఎలాంటి సౌండ్ చేస్తే మనం ఇక్కడ స్టాండ్ అవుతాం, ఎలాంటి ఎంత మంచి వర్క్ చేస్తే స్టాండ్ అవుతాం అనే ఒక ఇది వచ్చేసింది, గ్రిప్ వచ్చింది. దట్టు అది చిన్న ఫిలిం అయినా పెద్ద ఫిలిం అయినా అది ఏదైనా క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఇవ్వాలి. మనం ఇచ్చే బాణీకి ఆ క్వాలిటీ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్ వస్తే కానీ అది అందరు ఆడియన్స్ వినడానికి ఉంటుంది అనే ఒక ఇంట్రెస్ట్ నాకు. అంతే, బాగా ఇంట్రెస్ట్, క్వాలిటీగా చేయాలనే ఒక ఇంట్రెస్ట్. మిక్స్ కూడా, ప్రీ మిక్స్ కూడా నేనే చేసుకుంటా. చిన్న బేసిక్ ట్యూన్ దగ్గర నుంచి
ఆర్కెస్ట్రేషన్ పిన్ టు పిన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను. Okay. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ అంతేందుకు బేస్ గిటార్ అనేది జనరల్ కీబోర్డ్లో చేసేయచ్చు, బట్ నేను లైవ్ చేసుకుంటా. లైవ్ బేస్ అంటే చిన్న థింగ్స్ని కూడా లైవ్ చేసుకుంటాను నేను. ఇప్పుడు ఈరోజు యాక్చువల్లీ 26th రేపు ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడో జగమెరిగిన సత్యం అని ఫిలిం 2 years బ్యాక్ చేసిన సాంగ్ అయిపోయింది, నాకు సంబంధం లేదు యాక్చువల్లీ. అన్న మన సాంగ్ రిలీజ్ చేస్తున్నాం శివరాత్రికి అంటే అవునా అని చెప్పి మళ్ళీ ఫోల్డర్ ఓపెన్ చేసి విన్నా. 2 years బ్యాక్ చేసింది కదా, అప్పటికిప్పటికీ కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయ్యి ఉంటుంది కదా, 100% గెయిన్ అవుతుంది. సో నాకు వినేసరికి సడన్గా అరే ఇట్లా కాదు అని చెప్పి మళ్ళీ నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను దానికి మళ్ళీ లైవ్లు చేసి మొత్తం మిక్స్ చేసి నైట్ పంపించిన. అంటే ప్రొడ్యూసర్కి సంబంధం లేకుండా అది పర్సనల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనది ఏదైనా ప్రోడక్ట్ బయటకు వెళ్తుంది అని అంటే 100% అది క్వాలిటీ ఉండాలి. లైక్ నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాదు కానీ పండితుడు పామరుడు ఇద్దరికి ఎక్కాలి అది. మనది ఇప్పుడు మన సాంగ్ ఎవరన్నా ప్రాపర్ మ్యూజిక్ నాలెడ్జ్ విన్నా కానీ అరే భలే చేసావు అనాలి. అసలు ఏమీ తెలియని ట్రాక్టర్ దొరికిన డ్రైవర్ కూడా మస్తుందన్న పాట, ఈ కాన్సెప్ట్ నాకు బాగా ఇష్టం. సో అందుకే క్వాలిటీ సైడ్ బాగా ఇంట్రెస్ట్ పెడతాను నేను. బాగా అంటే బాగా మామూలు ఇంట్రెస్ట్ కాదు. మిక్స్ చేసేటప్పుడు అయితే అమ్మో ఎక్కువ శాతం అనేది కూడా ఆ కేర్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో. చాలా ఇష్టం. అసలు ఆ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు వదిలిపెట్టరా? వదలను, సమస్య లేదు, వదలను. అన్న ఒకటి అడగనా, ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడైతే ప్రెజెంట్ కంపోజిషన్ అనేది కూడా ఆటోమేటిక్గా లైవ్ లేకుండా సో త్రూ వేసేస్తూ ఉన్నారు. లైవ్ కంపోజిషన్కి నార్మల్గా మనం వేసే ట్రాక్స్కి సో ఆ డిఫరెన్స్ అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది కదా? తెలిసిపోతుంది, 100% తెలిసిపోతుంది. ఓకే, అది మనం కీబోర్డ్లో చేస్తున్నామా, సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి చేస్తున్నామా, లైవ్ చేస్తున్నామా అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చిన్నది కూడా జడ్జ్ చేస్తున్నారు ఆడియన్స్, అది చిన్నది కూడా జడ్జ్ చేస్తున్నారు. అంటే అంత షార్ప్ ఉన్నారు. మనకు ఇప్పుడు మనం వేరే వరల్డ్లో ఉన్నాం అన్న, AI అనే వరల్డ్లో ఉన్నాం. సో తప్పించుకోలేం, కష్టపడాలి. వాళ్ళ కోసం కాకపోయినా వాడెవడో పట్టుకుంటాడు, వీడెవడో చేస్తాడు అట్లా కాకుండా సెల్ఫ్గా ఒకటి ఉంటుంది కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, దానికోసం పనిచేయడం అంతే. నాకు క్వాలిటీ మ్యూజిక్ అనేది చాలా ఇష్టం, అది చిన్న ఫిలిం అయినా పెద్ద ఫిలిం అయినా. అండ్ ఫస్ట్ మీరు ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఫీల్డ్లోకి వద్దామని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ కానీ ఎలా ఉండింది? మీరు కానీ అన్నయ్య కానీ ఇద్దరు? వాళ్ళు ఎవ్వరు ఎప్పుడు ఏమనలేదు, మీకు నచ్చింది చేసుకోండి అనే సెన్స్లోనే ఉండదు. పాపం వాళ్ళు కూడా అంటే అంత ఫోర్స్డ్గా ఆ సినిమా ఇండస్ట్రీ చెడ్డది ఇది మంచిది అంత నాలెడ్జ్ కూడా లేదు యాక్చువల్లీ. ఏం చేస్తారన్న అమ్మ నాన్న వాళ్ళు? అమ్మ నాన్న ఫార్మర్స్ అన్న, నాన్న స్టేజ్ ఆర్టిస్టు, ఫ్లూట్ ప్లే చేస్తారు, నాటకాలు వేసేది స్టేజ్ ఆర్టిస్టు. అమ్మ సింగరు, ఇంకా పొలంలో అక్కడిక్కడ పాడతారు కదా అలాంటి సింగర్. ఫార్మర్స్, పొలం ఉన్నది పొలం చూస్తున్నారు. సో వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్తే ఓకేనా బాగుంటారా ఎట్లా మరి అనే ఒక భయం ఉంటుంది కానీ ఎప్పుడు వద్దు చేయొద్దు అట్లా ఉండకపోయేది. భయం అయితే ఉండేది, ఏమవుతారో అనే భయం అయితే ఉండేది. ఆపలేదు, ఎప్పుడైతే ఆపలేదు, వద్దు అని అయితే ఆపలేదు. సురేష్ అన్న, మీరు ఇప్పటివరకు చాలా మూవీస్ అనేది కూడా చేశారు, అప్రాక్సిమేట్లీ ఒక 30 వరకు, 25 అట్లా చేశారు, 25-30 వరకు అప్రాక్సిమేట్గా. అండ్ దాంతోపాటు వెబ్ సిరీస్లు కూడా చేశారు. రీసెంట్గా వచ్చిన హరికథ అనేది కూడా చేశారు. అంటే అది కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ టైప్లో ఉండేది. అవునవును. కానీ ప్రతి ఒక్క పర్సన్కి యాజ్ ఆర్టిస్ట్గా చూసుకుంటే అరే ఆ ఒక క్యారెక్టర్ని చెయ్యాలి అనే కసి ఉన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్తో నేను రంజింపజేయాలి, అట్లాంటిది చెయ్యాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా. మీకు అలాంటిది ఏదైనా ఉందా? డెఫినెట్గా ఉంటుంది అన్న. నాకు నా పర్సనల్గా మెలడీ సాంగ్స్, మెలడీ కైండ్ ఆఫ్ మ్యూజిక్, దానికంటే ఎక్కువ పిచ్చి కమర్షియల్ సౌండ్ చేయాలని ఉంది విత్ క్వాలిటీ. మీకు ఇప్పుడు విక్రమ్ చూసినప్పుడు, ఫస్ట్ టైం మనం విక్రమ్ ఫిలిం చూసినప్పుడు ఎలాంటి ఇది వచ్చిందో, అరే అమ్మ సినిమాతో పాటు సినిమా కంటే ఎక్కువ పేరు వచ్చింది మ్యూజిక్కి. సో అట్లాంటి కమర్షియల్ సౌండ్ చేయాలని ఉంది. అంటే మనకు అలాంటివి చేయాలన్నా ఫేస్ ఉండాలన్నా, బేసిక్గా ఫేస్ ఉండాలి, హీరో ఉండాలి, సీన్లో అంత దమ్ము ఉండాలి.
సో అలాంటి ఒక హీరో పడ్డప్పుడు మనం యాక్చువల్లీ వెయిటింగ్ ఎవరికి నేను ఫస్ట్ కమర్షియల్ ఫిలిం చేస్తాను పండగ వాళ్ళకి యాక్చువల్లీ లిమిటేషన్స్ అనేది కూడా అస్సలు. ఏముండదు అప్పుడు సమస్య లేదు, ఇవ్వాల్సింది గట్టిగా క్వాలిటీ మ్యూజిక్ చేయాలని ఉంది, కమర్షియల్ క్వాలిటీ. మీకు అనిరుద్ గారిది, సంతోష్ నారాయణ, జస్టిన్ వర్గీస్ మలయాళీ, వీళ్ళందరూ కూడా కమర్షియల్ మ్యూజిక్ చేస్తారన్న విత్ క్వాలిటీ ఉంటుంది, సౌండ్లో క్వాలిటీ ఉంటుంది. మ్యూజిక్ కూడా వాళ్ళు చేసే ప్రతిదీ కూడా మ్యూజికల్గా ఉంటూ కమర్షియల్ టచ్ ఉంటుంది, కమర్షియల్ టచ్ ఎక్కువ ఉంటూ మ్యూజికల్గా ఉంటుంది. అలాంటి సౌండ్ చేయాలని ఉంది. అలాంటి కమర్షియల్ ఫిలిం కోసం వెయిటింగ్. ఇప్పటివరకు నాకు స్లో డ్రామా, లవ్ ఫీలు ఇలాంటివే వస్తున్నాయి కమర్షియల్. యాక్చువల్లీ మ్యాన్షన్ హౌస్ మల్లేష్లో కొన్ని సీన్స్ అదిరిపోతాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పటి వరకు నేను చేసిన ఫిలిమ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సౌండ్ సైడ్ కానీ ఎక్కడ నాకు బ్యాడ్ నేమ్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మెలోడీ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఒక పర్సనల్గా ఒకటి మాట్లాడారు. నీది నాది ఒకే కదా మూవీలో హీరోయిన్తో ఒక సాంగ్ అనేది ఉంటుంది, ఏదో జరిగే అవును, మంచి పాట, పల్లె ఉంటుంది. అది ఎప్పుడైనా కానీ టీవీలో వస్తున్నా కానీ ఎప్పుడైనా ఉంటే అదొక మంచి ఫీల్ అనేది ఇస్తుంది. అవును. ఆ హీరోయిన్ ఇంతకుముందు బిచ్చగాడు మూవీ చేసింది, సేమ్ అరే ఆ కైండ్ ఆఫ్ సాంగ్ అంటే అమ్మాయికి పడింది ఇందులోనే అని చెప్పేసి పర్టికులర్ గా ఉండేటట్టు పల్లె ఉంటుంది ఆ సాంగ్. దాంట్లో అన్ని పాటలు బాగుంటాయి అన్న. నాలో నేను అనే పాట ఉంటుంది. ఇంకా అంతకు మించి అవి సూపర్ హిట్. అంతకు మించి తిప్పరమీసంలో పాట ఉంటుంది అన్న, రాధారమణం ఇది ప్రేమ మధురం, రాధారమణం ఇది ప్రేమ మధురం. ఆ పాట ప్రతి వెడ్డింగ్ వీడియో ఆల్బంలో ఉంటుంది. బట్ అది ఎవడు చేసిండు, ఏ ఫిల్మ్ ఎవరికి తెలియదు. నాకే మా ఫ్యామిలీలో వెడ్డింగ్ అదే వాటిని ఏమంటారు వెడ్డింగ్ వీడియోస్ అంటారా, వెడ్డింగ్ ఆల్బమ్ సంథింగ్ వాటికి పెడతారు కదా. మా ఫ్యామిలీస్లో చాలా మంది పెట్టుకున్నారు. అది నేను చేసిన అని తెలియదు, ఇది హైలైట్. అది నేను చేసిన అని తెలియదు. అది నేను విని ఇది ఎవరు చేసారా ఈ పాట అంటే, ఏమన్నా మస్తు ఉంటుంది ఈ పాట, పెట్టేసినామన్నా, నేనేరా చేసిందని. అప్పుడు వాడు సెర్చ్ చేసి అన్న అట్లా ఉంటుంది. అది మంచి పాట అన్న. దాంట్లో తిప్పరమీసంలో సాంగ్స్ కూడా భలే ఉంటాయి. నీది నాదొకే గత సాంగ్స్ కూడా అన్నీ భలే ఉంటాయి. ఆల్బమ్ భలే ఉంటుంది అన్న. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం రీచ్లే ఇప్పుడు మనం తీసుకెళ్ళాలి, ఇది వచ్చిందని తెలియాలి కదా. ఇప్పుడు నేను చేసిన అప్పుడు చేసిన నీది నాదొకే కథ కానీ తిప్పరమీసం కానీ అవి స్వతహాగా వాటంతటా అవి వెళ్ళిపోయినాయి జనాల్లోకి. ఎవరు మనం ఇప్పుడు మొత్తం ప్రమోషన్స్ని బేస్ చేసుకొని సాంగ్ ఇది ఉంది. అప్పుడు ఏం లేదు, వెళ్ళిపోయింది అంతే. అండ్ కమింగ్ టు ద ఫైనాన్షియల్ వైజ్ ఫుల్ సెటిల్డ్ అన్న? నేనన్నా ఉంటే 300 crores ఉంటాయి అన్న. వావ్, 300 crores అంటే ఒక్కొక్క సినిమాకి ఒక 30 కోట్ల? 30 కాదు 40. ఖర్చులు కూడా తీసేద్దాం నాకు. అన్ని పోగా మిగిలేదు 1 lakh మిగులుతుంది అనుకుంటా. ఓకే, పర్లేదు అన్న, బతకగలిగే అంత. మరీ అంత కాదు కానీ వెళ్తుంది. మనం మెయిన్ ఫోకస్ అంతా మ్యూజిక్ మంచి క్వాలిటీ సౌండ్ చేయాలి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మంచి క్వాలిటీ సౌండ్ చేసే వాళ్ళందరూ పెద్ద సినిమాలకు పరిమితం అయిపోయారు. దాని నెక్స్ట్ ఫిలిమ్స్కి మనం పక్కకి వెళ్తున్నాం. జనరల్గా మీరు చూస్తున్నారు కదా, తమిళ నుంచి ఆల్మోస్ట్ ఉన్నారు. ఒక్కటి పడితే కానీ ఏంటి అనేది చూపెట్టుకోవాలనేది పొగరు కాదు, వెయిటింగ్. ఒక ఆకలితో సింహం లెక్క వెయిట్ చేస్తున్నా. కమర్షియల్ సింహం అంత కాదు కానీ ఆకలితోనైతే వెయిట్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ అవుదాం తర్వాత ఎప్పుడు అయ్యే టైంకి. అంటే మీరు చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్లో కల్లా మీకు పర్సనల్గా బాగా నచ్చింది? నాకు అన్నీ ఇష్టమే అన్న, అన్నీ ఇష్టమే. ప్రతిది కూడా చాలా బాగుంటుంది. బాగానే మీకు మ్యూజికల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సోల్ ఉంటుంది. సినిమాకి ఏం నీడో ఆ సినిమాకి ఏం నీడో దాంట్లో ఉంటూనే నాకు నచ్చేలాగా నేను చేస్తాను. ఇప్పుడు డైరెక్టర్కు కొన్ని ట్యూన్స్, మంచి ట్యూన్స్ కూడా ఆ సినిమాకు యాప్ట్ కాక నచ్చకపోయి ఉండొచ్చు. వాళ్ళు డైరెక్టర్స్ ఎట్లా థింక్ చేస్తారంటే అన్న ఇది మంచి బాగానే, బట్ ఇది నా సినిమాకు వర్కౌట్ అట్లా కూడా కొన్ని ఉంటాయి. మంచి పక్కకి వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళకు నచ్చేలాగా సినిమాకు పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యేలాగా చేస్తూ నాకు నచ్చేలాగా చేస్తా ప్రతిదీ కూడా. సో నాకు 100% నచ్చితేనే నేను ఒక డైరెక్టర్కి పంపిస్తా ట్యూన్, నచ్చకుంటే నేను పంపను.
హరిబర్గ్ ఏదో నన్ను ఏంది ఈ ట్యూన్ ఇప్పుడు పంపిస్తా అన్నాడు ఇంకా పంపలేదని ఒక మాట అనుకున్నా కానీ అట్లనే లేట్ చేయము. బట్ నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే నేను ఆ ట్యూన్ పంపిస్తాను డైరెక్టర్కి. ఓకే. సో అట్లా నాకు ప్రతి పాట ఇష్టమే, ప్రతి ఇది ఇష్టమే. కొన్ని కొన్ని పెద్దగా నాకు ఇది ఉండదు కానీ బట్ 95% నాకు అన్ని పాటలు ఇష్టమే. నేను చేసిన ప్రతి ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇష్టమే, ప్రతి ఫిలిం సాంగ్స్ ఇష్టమే నాకు. అంటే మీ వెడ్డింగ్ ఆల్బంలో పెట్టుకోవడానికి సెట్ అయ్యే సాంగ్ ఏది పెట్టుకున్నారు? ఇప్పుడైతే ఇదే బంగారు బంగారు పెట్టుకున్నారా? ఆ, పెట్టుకున్నారా? పెట్టుకోలేదన్న ఇంకా ఇంకా పెట్టుకోలేదా? పెట్టుకుంటారా? టైం పడుతుంది. ఆ టైంకి ఏది వస్తుంది అన్నీ నా పాటలే పెట్టుకుంటలేను. మీ పాటలో పెట్టుకుంటారా? ఓకే. ఒకటైతే మణిగారిది పెట్టుకుంటా అలానాటి ఓకే. మణిగారి సౌండ్ కూడా నాకు చాలా ఇష్టం. నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్. మణిగారు, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా గారు, చక్రి గారు వీళ్ళే సౌండ్ సైడు ఎక్కువ వీళ్ళే ఇష్టం. క్వాలిటీ మ్యూజిక్ చేయాలి, చిన్నదైనా పెద్దదైనా క్వాలిటీ సౌండ్ జనాలకు తీసుకెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది. అది నా పర్సనల్. కొన్ని సినిమాల్లో మనం చేయలేని కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు నేను చేయబోయే ఇండిపెండెంట్ మ్యూజిక్లో ఖచ్చితంగా అవి మీరు వింటారు. ఓకే. ఇట్ వాస్ నైస్ అన్న. మనకైతే బోల్డ్ అండ్ సంగతులు అనేది కూడా మనం చాలా ఫ్రీగా ఇంటర్వ్యూ చేసిన అన్న ఫస్ట్ టైం. ఎప్పుడు భయపడుతూ చేస్తున్నా. అవునా? కానీ ఇదైతే ఇంటర్వ్యూలకి అయితే మనకు లేదన్న. నాకైతే అనిపించలే, మధ్యలో కొంచెం అనిపించింది కానీ మళ్ళీ పోయింది వాటర్ తాగా. మొత్తానికి మీరు ఇప్పుడిప్పుడే మన దగ్గరికి వచ్చి హ్యాపీగా ఇంటర్వ్యూలు అనేది ఇస్తున్నారు కాబట్టి ఇంకా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు వెయిట్ చేస్తున్న ఆ కమర్షియల్ మూవీ ఏదో మేమందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. అవకాశం మీకు రావాలి, మీకు కసి పెట్టి మొత్తం చేసేయండి. అండ్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా అంటున్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాకు ఎంటర్టైన్ అయ్యేలా చేయండి. 100% అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.